ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రియాక్ట్ ప్లేలిస్ట్‌లో భాగంగా మనము రియాక్ట్ ఫార్మ్స్‌లో రెండో వీడియో అనమాట ఇది. మనం దీనికంటే ముందు ప్రీవియస్ వీడియోలో మనము రియాక్ట్ ఫార్మ్స్‌లో కంట్రోల్ కంపోనెంట్స్ గురించి నేర్చుకున్నాము. ఈ యొక్క వీడియోలో మనము అన్‌కంట్రోల్డ్ కంపోనెంట్స్ అంటే ఏంటి అని చెప్పేసి దీన్ని ఒక ఎగ్జాంపుల్‌తో మనము నేర్చుకుంటాము. అయితే ఇన్ అన్‌కంట్రోల్డ్ కంపోనెంట్స్ ఫార్మ్ ఎలిమెంట్స్ మెయింటైన్ దేర్ ఓన్ స్టేట్ like in traditional HTML forms. Instead of use state, we use ref to access the value of the input. అన్‌కంట్రోల్డ్ కంపోనెంట్ అంటే ఏంటి? ఈ ఫార్మ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి వాటికి సంబంధించిన ఓన్ ఒక స్టేట్‌ని వాళ్ళు మెయింటైన్ చేసుకుంటారనమాట. అంటే మనకి రియాక్ట్ స్టేట్ అనేది ఇక్కడ కంట్రోల్ చేయదు. వీటిని ఏం చేస్తే HTML ఫార్మ్స్ లాగానే ఇక్కడ కూడా సెపరేట్‌గా ఇది దానికి సంబంధించిన వాళ్ళు ఓన్‌గా వీటిని కంట్రోల్ చేసుకుంటారనమాట. ఎలిమెంట్స్ ఫార్మ్ ఎలిమెంట్సే ఓన్‌గా వాళ్ళు కంట్రోల్ చేసుకుంటారు. ముఖ్యంగా దీనికోసం మనం రియాక్ట్‌లో యూజ్ రెఫ్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఒక హుక్ అనమాట ఇది. అయితే యూజ్ రెఫ్‌ని యూజ్ చేసి ఇక్కడ మనము ఈ యొక్క ఫార్మ్ ఎలిమెంట్స్‌ను యాక్సెస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ స్టేట్ అనేది యూజ్ చేయం. యూజ్ రెఫ్ అని చెప్పేసి దీన్ని యూజ్ చేస్తామన్నమాట. ఇది ఏం చేస్తది ఓన్‌గా ఫార్మ్ ఎలిమెంట్స్ యూజ్ రెఫ్‌ని యూజ్ చేసి ఓన్‌గా వాళ్ళు హ్యాండిల్ చేసుకుంటాయన్నమాట. అదే అక్కడైతే మనకేంటంటే ఫార్మ్ ఎలిమెంట్స్‌ని స్టేట్ ద్వారా చేస్తాం కాబట్టి స్టేట్‌లో మనకి మొత్తం కూడా కంట్రోల్ అనేది ఉంటుందన్నమాట. అయితే వై యూజ్ అన్‌కంట్రోల్డ్ కంపోనెంట్స్ చూసినట్టయితే యూజ్‌ఫుల్ ఫర్ సింపుల్ ఫార్మ్స్ విత్ ఫ్యూవర్ అప్డేట్స్. చాలా చిన్న ఫార్మ్స్‌కి చిన్న తక్కువ కంటెంట్, తక్కువ ఎలిమెంట్స్ ఉన్న వాటికైతే మనము ఇది యూజ్ చేసుకోవచ్చనమాట. బెటర్ పర్ఫార్మెన్స్ ఫర్ ఎవ్రీ లార్జ్ ఫార్మ్స్. లార్జ్ ఫార్మ్స్ ఉన్నప్పుడు వాటిని చిన్న పీసెస్‌గా చేసి ఈ యొక్క అన్‌కంట్రోల్డ్ ఫార్మ్స్ లాగా మనము చేసుకోవచ్చు. వర్క్స్ వెల్ విత్ థర్డ్ పార్టీ లైబ్రరీస్. థర్డ్ పార్టీ లైబ్రరీస్‌తో మనం వర్క్ చేసేటప్పుడు ఇవి చాలా మంచి యూజ్‌ఫుల్‌గా అనమాట. ఎందుకంటే మనం స్టేట్ కంట్రోల్ చేస్తే ఏంటంటే స్టేట్ యూజ్ చేస్తాం కాబట్టి స్టేట్‌ని మళ్ళీ మేనేజ్ చేయాలంటే కష్టం కాబట్టి స్టేట్‌ని మేనేజ్ చేయాలంటే మళ్ళీ చాలా ఇబ్బంది పడతాం అనమాట. ఎందుకంటే చిన్న వాటికైతే నో ప్రాబ్లమ్, ఎక్కువ పెద్దవాటికైతే స్టేట్‌ని మేనేజ్ చేయడం కష్టం అనమాట. అందుకని చెప్పేసి మనం అన్‌కంట్రోల్డ్ కంపోనెంట్స్‌ని యూజ్ చేసుకోవడం బెస్ట్ అనమాట. యూజ్ రెఫ్ టు యాక్సెస్ ఇన్పుట్ వాల్యూస్. ఇక్కడ ఫార్మ్ ఎలిమెంట్స్ యొక్క ఇన్పుట్ వాల్యూస్‌ని యూజ్ రెఫ్ ద్వారా మనం యాక్సెస్ చేస్తామన్నమాట. ద వాల్యూ ఈజ్ నాట్ స్టోర్డ్ ఇన్ రియాక్ట్ స్టేట్. ఇది ఏం చేస్తుందంటే యూజ్ రెఫ్ ద్వారా యూజ్ చేయడం వల్ల మనకి దాని యొక్క ఇన్పుట్ వాల్యూ అనేది మనకి స్టేట్‌లో స్టోర్ అవ్వదన్నమాట. ఇది స్టేట్‌లో స్టోర్ అవ్వదు కాబట్టి ఇది అంటే తనకు తానుగా కంట్రోల్ చేసుకుంటుందన్నమాట ఇది. యూజ్‌ఫుల్ ఫర్ ఇంటిగ్రేటింగ్ విత్ థర్డ్ పార్టీ లైబ్రరీస్ ఆర్ వెన్ రియాక్ట్ కంట్రోల్ ఈజ్ నాట్ నీడెడ్. మనకి థర్డ్ పార్టీ లైబ్రరీస్ యూజ్ చేసినప్పుడు వీటిని వాడుకుంటే చాలా మంచిది. ఎందుకంటే రియాక్ట్ స్టేట్ అవసరం లేదు కాబట్టి. అయితే మనకి కొన్ని సందర్భాల్లో మనం వితౌట్ స్టేట్ వర్క్ చేస్తామన్నమాట మన రియాక్ట్‌లో. అంటే రియాక్ట్‌లో కొన్ని కంపోనెంట్స్‌లో కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నప్పుడు వితౌట్ స్టేట్ మనం రియాక్ట్‌లో వర్క్ చేయాలనుకున్నప్పుడు అక్కడ ఏమన్నా ఫార్మ్స్ ఉంటే వాటిని అన్‌కంట్రోల్డ్ కంపోనెంట్స్ ద్వారా మనం ఆ ఫార్మ్స్‌ని అక్కడ హ్యాండిల్ చేయడము జరుగుతుందన్నమాట. అయితే దీంట్లో ఎగ్జాంపుల్ ఇచ్చినట్టయితే మనకి ఒక ఎగ్జాంపుల్‌లో అన్‌కంట్రోల్డ్ కంపోనెంట్ అని చెప్పేసి నేను కంపోనెంట్ తీసుకున్నాను. ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలంటే మనము రెఫ్స్‌ని మనం ఇక్కడ క్రియేట్ చేయవలసి ఉంటుందన్నమాట. ఫస్ట్ ఏం చేశాము, కాన్స్ట్ యూజర్ నేమ్ రెఫ్ అని చెప్పేసి ఒక రెఫ్ క్రియేట్ చేశాము. దానికి యూజ్ రెఫ్ అనే కంపోనెంట్‌ని దానికి యూజ్ రెఫ్ అనే హుక్‌ని మనం అసైన్ చేసాము. అంటే ఇక్కడ యూజర్ నేమ్ రెఫ్ అనేది ఏం చేస్తుంది, యూజ్ రెఫ్ యొక్క దాని యొక్క స్వభావాన్ని తీసుకుంటుందన్నమాట ఇది. నెక్స్ట్ ఈమెయిల్ కోసం ఈమెయిల్ రెఫ్ అని చెప్పేసి రెండిటిని 2 రెఫ్స్ నేను ఇక్కడ క్రియేట్ చేయడం జరిగిందన్నమాట. ఎందుకంటే ఇన్పుట్ యొక్క వాల్యూని మనము గెట్ చేయడం కోసం. నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్ సబ్మిట్ అని చెప్పేసి అక్కడ ఉన్నట్టే ఇక్కడ కూడా సేమ్ హ్యాండ్ సబ్మిట్ ఒక ఫంక్షన్ రాసాము. దాంట్లో మనం ఏం చేస్తున్నాము, డేటాని ఫార్మ్ డేటా అంటే ఏంటి, ఇక్కడ ఫార్మ్ డేటా అనేది ఒక ఆబ్జెక్ట్ అనమాట. ఆ ఆబ్జెక్ట్ లోపల మనకి 2 ప్రాపర్టీస్, ఫస్ట్ యూజర్ నేమ్, రెండోది ఈమెయిల్. యూజర్ నేమ్ ప్రాపర్టీలో వాల్యూ ఏముంది, మనం ఏం గెట్ చేస్తున్నాము, యూజర్ నేమ్ రెఫ్ అని చెప్పేసి ఇక్కడ మనం రెఫ్ గెట్ చేసాం కదా. ఆ యూజర్ నేమ్ రెఫ్ డాట్ కరెంట్ డాట్ వాల్యూ అంటే ఆ ఇన్పుట్ యొక్క వాల్యూ అనమాట. ఇక్కడ కరెంట్ డాట్ వాల్యూ అంటే యూజర్ నేమ్ రెఫ్ డాట్ కరెంట్ డాట్ వాల్యూ అంటే యూజర్ నేమ్ రెఫ్ అని చెప్పేసి ఎక్కడైతే ఏ ఇన్పుట్‌కి అయితే మనం ఇచ్చామో ఆ ఇన్పుట్ యొక్క వాల్యూ కరెంట్ అంటే ఆ ఇన్పుట్ యొక్క వాల్యూ, ఇన్పుట్ టైప్ యొక్క వాల్యూ అని చెప్పేసి దీని అర్థం అనమాట. ఆ వాల్యూని మనం ఏం చేస్తున్నాం, యూజర్ నేమ్‌లోకి స్టోర్ చేస్తున్నాం. నెక్స్ట్ ఈమెయిల్‌లో ఏం స్టోర్ చేస్తున్నాం, ఈమెయిల్ రెఫ్ అని చెప్పేసి ఈ రెఫ్‌ని మనం ఎక్కడైతే ఏ ఇన్పుట్‌కి అయితే మనము యాడ్ చేశామో ఆ యొక్క ఇన్పుట్ యొక్క వాల్యూని ఈమెయిల్‌లోకి మనము స్టోర్ చేస్తున్నాం. ఇలా ఒక ఫార్మ్ డేటా అని చెప్పి ఒక ఆబ్జెక్ట్‌ని నేను ఏం చేశాను, క్రియేట్ చేశాను. దాన్ని ఇక్కడ హ్యాండ్ సబ్మిట్‌లో నేను దాన్ని కాల్ చేయడం జరిగింది. ఇక్కడ కన్సోల్ ఏం చేస్తున్నాము, ఫార్మ్ డేటాని కన్సోల్ చేస్తున్నాం. ఫార్మ్ డేటా కన్సోల్ చేస్తే ఏమైంది, ఫార్మ్ డేటా లోపల ఉన్న ప్రాపర్టీస్‌ని మనము కన్సోల్ చేస్తున్నాం అనమాట. సేమ్ ఈ ఫార్మ్ కూడా సేమ్ ఫార్మ్ రాసేసాము. ఆన్ సబ్మిట్‌లో హ్యాండిల్ సబ్మిట్ అని చెప్పేసి ఈ ఫంక్షన్‌ని మనము
రాయడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ ఇన్‌పుట్‌లో ఒకటే ఒక డిఫరెన్స్ అనమాట. ఇన్‌పుట్‌లో మనకు సేమ్ టైపు, ఐడీ, నేము, ప్లేస్ హోల్డర్, క్లాస్ నేమ్, రిక్వైర్డ్ అన్నీ సేమ్ ఇస్తాం. కాకపోతే దానికేంటంటే వాల్యూ అనేది ఇస్తాం. వాల్యూ ఈజ్ ఈక్వల్ అని చెప్పేసి ఆ స్టేట్‌ని మనం ఇస్తాము. ఇక్కడేంటంటే రెఫ్ ఈజ్ ఈక్వల్ అని చెప్పేసి యూజర్ నేమ్ రెఫ్ రాస్తాం. ఇక్కడ రెఫ్ అనేది ఏంటి మీకు తెలుసు ఆల్రెడీ. రెఫ్ అంటే ఇక్కడ యూజర్ నేమ్ రెఫ్ అన్నాడు. ఫస్ట్ దానికి యూజర్ నేమ్ రెఫ్. రెఫ్ అంటే ఏంటి? రిఫరెన్స్ అనమాట. రెఫ్ అంటే రిఫరెన్స్. ఇది ఈ ఇన్‌పుట్ దేనికి రిఫరెన్స్? యూజర్ నేమ్ రిఫరెన్స్ అనమాట ఇది. ఇదేంది? ఇది ఇది దానికి ఈమెయిల్ రిఫరెన్స్‌గా అనమాట. ఇది ఈ ఇన్‌పుట్ ఈమెయిల్‌కి రిఫరెన్స్, అదేమో యూజర్ నేమ్‌కి రిఫరెన్స్ అని చెప్పేసి జస్ట్ ఒకే ఒక లైన్ మనం యాడ్ చేయవలసి ఉంటుంది. సబ్మిట్ బటన్ సేమ్ ఉంటదనమాట. దీన్ని మనము ఏం చేసాము? రో చేస్తే మనకేమైంది? లాగిన్ కొట్టాము. లాగిన్ ఏం రాలేదు. ఇక్కడ నేను మీకు కన్సోల్ చేశాను కాబట్టి కన్సోల్ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. కన్సోల్ ఓపెన్ చేశాను. ఇక్కడ యూజర్ నేమ్ రాసాము. ఎస్ఎస్‌టెక్ ల్యాబ్ యూజర్ నేమ్ రాశాను. ఆ తర్వాత ఇక్కడ ఈమెయిల్ ఐడీ కూడా ఎస్ఎస్‌టెక్ ల్యాబ్ రాశాను. లాగిన్ కొట్టాను. ఇక్కడ ఏమైంది మనకి ఫార్మ్ సబ్మిట్ అయింది. ఇక్కడ ఏమొచ్చేసింది? యూజర్ నేమ్ ఎస్ఎస్‌టెక్ ల్యాబ్, ఈమెయిల్ ఎస్ఎస్‌టెక్ ల్యాబ్ 2025 gmail.com అని వచ్చింది. అంటే డేటా అనేది ఇక్కడ సెండ్ అయిందనమాట. ఇది మనకి అన్‌కంట్రోల్డ్ కంపోనెంట్స్‌కి ఒక మంచి ఎగ్జాంపుల్ అనమాట. చాలా సింపుల్ అండ్ బేసిక్ లెవెల్‌లో ఎగ్జాంపుల్ ఇది. ఒక బిగినర్‌కి నుంచి ఒక ఎక్స్‌పర్ట్ వరకు కూడా చాలా సింపుల్‌గా మీకు అర్థమయ్యేటట్టు ఈ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ క్లియర్‌గా రాయడం జరిగిందనమాట. వీటిని ఏమంటారంటే అన్‌కంట్రోల్డ్ కంపోనెంట్స్ అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ మనకి రియాక్ట్‌లో ఒక్క లైన్ కోడ్ రాయాలన్నా సరే ఈ యొక్క ఫార్మ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫార్మ్స్‌లో కంట్రోల్డ్ కంపోనెంట్స్, రెండోది అన్‌కంట్రోల్డ్ కంపోనెంట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. థాంక్ యూ ఫర్ వాచింగ్.